ప్రస్తుతం చేయగలను అని చెప్పడానికి కెన్నును ఉపయోగించి చెప్తాము, కానీ గతంలో చేయగలిగాను అని చెప్పడానికి కుడ్డును ఉపయోగించి చెప్పాలి. ఒకప్పుడు నేను ఒక పనిని నేను సాధించగలిగాను, చేయగలిగాను అని చెప్పడానికి కుడ్డు పక్కన వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేసి చెప్పాలి. నేను 100 కిలోల బరువును లిఫ్ట్ చేయగలిగాను అని చెప్పడానికి ఐ కుడ్ లిఫ్ట్ 100 kgs ఆఫ్ వెయిట్ అని చెప్తుంటాము. అయితే ఒక పనిని గతంలో చేసి ఉండగలిగే వాడిని అని ఒక ఇమాజినేషన్ సిచ్యువేషన్లో చెప్పాలనుకోండి, అప్పుడు కుడ్ పక్కన హ్యావ్ అనే పదాన్ని ఉపయోగించి వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే V3 ఫామ్లో ఉపయోగించి చెప్పాలి. ఐ కుడ్ హ్యావ్ లిఫ్టెడ్ అంటే నేను లిఫ్ట్ చేసి ఉండగలిగే వాడిని అని దాని అర్థం. సో కుడ్ అంటేనేమో గతంలో ఉన్న సామర్థ్యాన్ని తెలియజేస్తుంది, కుడ్ హ్యావ్ అంటేనేమో ఈ పని జరగదు బట్ ఈ పని చేసి ఉండగలిగే వాడిని, చేసి ఉండగలిగే వాళ్ళము, చేసి ఉండగలిగే వారు, చేసి ఉండగలిగేది అని చెప్పే సందర్భంలో చెప్తుంటాం అన్నట్టు. సో నేను ఆడగలిగే వాడిని అని చెప్పాలనుకోండి, ఐ కుడ్ హ్యావ్ ప్లేయిడ్. నేను పాడగలిగే